ఎక్కడ కూడా విభేదించాల. ఎందుకంటే ఆయన చెప్పాడు నథింగ్ అబౌట్ ఓకే, కానీ జాగ్రత్తగా ఎలక్షన్ చేయండి, అందరూ కలుసుకోమని చెప్పారు. ఆ రోజు కూడా మీరు చూడండి, అక్కడ ఉన్నటువంటి నాగుల మీరా గారు కానీ, బుద్ధా వెంకన్న గారు కానీ, ఇంకా కొంతమంది నాయకులతో ఆయన విభేదాలు వచ్చినాయి. అప్పటికే మమ్మల్ని క్యాస్ట్ పరంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఓపెన్ గా వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు, మీరందరూ అనవసరమైన మాటలు మాట్లాడొద్దు, నాని గారితో మీరందరూ కలిసి పనిచేయమన్నారండి. ఆ రోజు ఇది ఓపెన్ గా చెప్పారు ఆయన. నేనేమంటానంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒక వ్యూహాత్మకంగా వెళ్తా ఉంటారు. రాజకీయాల్లో చూడండి మీరు, విజయవాడ పాలిటిక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయండి. అంత స్వింగ్ లో కూడా మరి నాని గారు గెలిచారంటే ఆ రోజు బలమైనటువంటి టీడీపీ కేడర్ రెండు బట్టి గెలిచారండి. టీడీపీ కేడర్ రెండు బట్టి ఆయన గెలిచింది. తర్వాత కేంద్రంతో ప్రతిసారి ఆయన కొట్లాడటం కాదు, కేంద్రంతో ప్రతిసారి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గడ్కరీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక మ్యాప్ ఇచ్చారు 2014-19లో. విజయవాడ నగరానికి ఏం కావాలి, విశాఖపట్నానికి ఏం కావాలి, తిరుపతికి ఏం కావాలి, అటు ఉన్నటువంటి కర్నూలు కడపలో ఏం కావాలని చెప్పి ఒక మ్యాప్ ఉంది మా దగ్గర. దాని ప్రకారం అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్ తో ఇక్కడ రోడ్లు వేయటం కానీ, మీరు చూడండి నేషనల్ హైవే, మీరు ఎప్పుడన్నా కానీ విజయవాడ గుంటూరు మధ్య వస్తే ఒక సింగపూర్ లో వెళ్తున్నామా అని భ్రమ వచ్చిందండి. ఎందుకంటే నేషనల్ హైవే ఆ విధంగా ఉండింది. ఆ రోజు 2014-19 కేంద్ర సహాయ సహకారాలతో తీసుకొచ్చారు ఆ ప్రాజెక్ట్స్. అంటే ఇటువంటి చెప్పుకోవాలంటే కోపలండి. దాంతో పాటు మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి కానీ, అదేవిధంగా విజయవాడ నుంచి చెన్నై వెళ్ళడానికి కానీ ఆ రోజు 2014-19లో వేసినటువంటి ఆ పాటలే ఈ రోజు ఫలాలు పొందుతున్నారండి. నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఏదైనా కానీ ఒక రాజకీయ పార్టీ బలంగా ఉన్నప్పుడు కేంద్రంలో పనులు చేయించుకోవచ్చు. మరి చూడండి, వైకాపాలో 32 మంది ఎంపీలు ఉన్నారు. మరి 32 మంది ఎంపీలు ఇదిగో ఈ ప్రాజెక్ట్ నేను ఆంధ్రప్రదేశ్ ని తీసుకొచ్చానని ఒక్క ఎంపీని చెప్పమన్నాను. నేనేమంటానంటే ఎప్పుడు కూడా పాలిటిక్స్ లో ఒక క్రియాశీలకమైనటువంటి భవిష్యత్ తరాల గురించి ఆలోచించాలి. భవిష్యత్తుకు మనం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించాలి. అంతేగాని నేను ఈ పార్టీ మరి ఆ పార్టీలో గెలుస్తాను అనేటువంటి భావంతో వెళ్ళటం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు అదే వ్యూహాత్మకంగా వెళ్ళినట్టయితే 2019లో ఖచ్చితంగా మేము మళ్ళా ముఖ్యమంత్రి పదవి పీఠం దక్కేది. కానీ ఆ రోజు ఏంటి, ఆయన మీరు చూడండి అభివృద్ధి, సంక్షేమం, దీంతో పాటు ముఖ్యంగా యువత ఉద్యోగాలు కల్పించాలి. దాంతోనే మేము ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు చెప్పారు కదండి, 6 లక్షల ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినాయి అని చెప్పి. మరి ఈ రోజు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటే 30,000 అంటున్నారు. అట్ట కాదు కదా. ఇక్కడ కావాల్సింది ఏంది, 3 అంశాలు ఉంటాయండి ఏ ప్రభుత్వం అయినా ముందరికి వెళ్ళాలంటే. ఒకటి విద్య, వైద్యం, ఆరోగ్యం. దీంతో పాటు ప్రధానంగా పేదవాడు ఏదైనా రోజువారీ కూలి పనులు చేసుకునేవాడికి సంక్షేమం కావాలి. ఇక్కడ అసలు సంక్షేమం లేదు, ఎడ్యుకేషన్ లేదు. అదేవిధంగా మహిళల మీద దాడులు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో చూడండి ఎవరు పట్టినా ఆత్మహత్యల గురించి ఇంకా మీరు చెప్పాలి. ఒక లేడీ ఉండి కనీసం ఏమండి, ఒక మహిళగా ఉండి మీరు మానవత్వంతో మాట్లాడలేకపోతున్నారు. ఎన్సీఆర్బీ చెప్పాలి. అనాథ రాష్ట్రంలో 6 సంవత్సరాల పిల్ల దగ్గర నుంచి ఏమి చెప్పకుండా మాట్లాడతారా అండి? ఏమండి, ఇక్కడ జరుగుతున్నటువంటి విధానపరమైనటువంటి అంశాలను జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి తిట్టమంటే తప్పే. వీళ్ళు మాట్లాడే అంశాలు ఏముండదు కదా. మీరు ప్రతి అంశాలు మాట్లాడి మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి. అన్నా ఈ రోజు రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఈ విధంగా ఉంది, ఈ రోజు చిన్నపిల్లల మీద అకృత్యాలు జరుగుతున్నాయి, ఎన్సీఆర్బీ రిపోర్ట్లు ఈ విధంగా జరుగుతున్నాయి, డీజీపీ గారి చేత మీరు వాస్తవాలు చెప్పించండి అని ఎప్పుడన్నా అన్నారా? డీజీపీ గారు బయటకు వచ్చారు. నేషనల్ క్రైమ్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఉంటాయండి. ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన రిపోర్ట్స్ అయితే అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు ఉంటాయి. ఇక్కడ వైకాపా పార్టీ వాళ్ళు చూడండి, అనంతపురం దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా ప్రతిరోజు ఎవరో ఒక చిన్న పిల్ల మీద లేదా ఒక ముసలాం మీద రేపు చేయడం దగ్గరండి ఎక్కడన్నా చర్యలు తీసుకున్నారో మీరు చెప్పండి. మేము ఇంకో పలానా మీరు వినండి, ఈ రాష్ట్రంలో జరిగిన మహిళల మీద దాడుల్లో మీరు ఒకటన్నా చెప్పండి పలానా సార్ మేము చర్య తీసుకున్నామని. నేను ఓకే ప్రతి చోట మేము తీసుకుంటూనే ఉన్నాము. మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ గారు ఒక చిన్న పిల్ల మీద అఘాయిత్యం జరిగితే బయట రాలా, జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారని చెప్పి బయటకు వచ్చింది. అవి నేను అనేది ఏంటంటే మనం సిస్టమేటిక్ గా మాట్లాడుకున్నాం సిస్టర్. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి స్వరాజ్యం అబ్బో రాముడు పరిపాలిస్తామంటే అట్ట. మేడం ఇంకోటి రాజకీయాల్లో ఒకటండి, ప్రతిసారి మనం చూడండి ప్రధానంగా జరుగుతుంది ఏంటి, వాళ్ళ ఎంపీలు ఉన్నారు కొంతమంది. ఈ రోజు కర్నూలులో ఆయన ఒక ఎంపీ రాజీనామా చేశాడు. అదే విధంగా మీరు వాళ్ళ ఎవరైతే రాజీనామాలు చేసి బయటకు వస్తున్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ముందరేమో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అది ఇది అని విమర్శిస్తున్నారు. ఆయన దగ్గర నుంచి కలిసి వచ్చిన తర్వాత లేదు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం అంటున్నారు. ఎందుకంటే వాళ్ళని చంపేస్తామని బెదిరిస్తున్నారంటండి. వాళ్ళని చంపేస్తామని బెదిరిస్తున్నారు. అవునండి,
వాళ్ళ ప్రెస్ మీట్ అన్నారు అంటే ఎందుకంటే ప్రజా